ప్రస్తుతం మనం ఉన్నాం కొండాపూర్లోని లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ దగ్గర. చాలా ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటి స్కూల్ ఇది. ఒకవైపు మై హోమ్ మంగళ, ఇంకోవైపు ఇండీస్ వివా సిటీ కూడా చాలా గేటెడ్ కమ్యూనిటీస్. అయితే ప్రైమ్ లొకాలిటీలో ఉంది కదా అని చెప్పేసి ప్రైమ్ ఫీజులు అనుకోవద్దు. చాలా రీజనబుల్ గా ఫీజెస్ ఉంటాయి ఇక్కడ. ఈ ఇయరే స్టార్ట్ అవుతుంది. నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు ఇయర్, తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ అలా 10th క్లాస్ వరకు వెళ్తుంది. స్కూల్ చాలా బాగుంది. బిల్డింగ్ కూడా సపరేట్ గా ఉంది. అయితే జనరల్ గా మనం చూస్తుంటాము కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా ఏదో ఒక బిల్డింగ్ లో పెట్టేసి లేదా అపార్ట్మెంట్ లో పెట్టేసి అందులోనే వృద్ధి పడేస్తా ఉంటారు పిల్లల్ని. బట్ అందుకు భిన్నంగా ఉంది. నేను లోపలికి వెళ్ళి ఆల్రెడీ చూసొచ్చాను. ఈ స్కూల్ ఏంటంటే బిల్డింగ్ కి సంబంధం లేకుండా ప్లే గ్రౌండ్ కూడా సపరేట్ గా ఇచ్చున్నారు. ఇంకా చిన్న పిల్లలకు, నర్సరీ పిల్లల కోసం అయితే స్పెషల్ గా ఉంది. ఇది ఇండోర్ లో ఉన్నటువంటి ప్లే ఏరియా. అవుట్డోర్ లో కూడా పెద్ద పిల్లల కోసం ఉంది. మరిన్ని స్పెషాలిటీస్ ఏమున్నాయో లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం ఖచ్చితంగా. దానికంటే ముందు ఒకసారి స్కూల్ టూర్ చేసేద్దాం. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు. ఒక్కసారి చూడండి, సరస్వతీదేవి అమ్మవారు. మనం చదువు అంటేనే చదువుల తల్లి సరస్వతీదేవిని ముందుగా పూజిస్తూ ఉంటాము. అలా అమ్మవారి విగ్రహంతో ఇక్కడ ఒక సాక్రెడ్ ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది మనకు. చూడండి ఎంత బాగుందో విగ్రహం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కూడా ఇలా పైకెక్కి గుడికి ఎక్కుతున్నటువంటి ఫీలింగ్ అనమాట. మనకి గుడిలో మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కే కదా లోపలికి వెళ్తాం మోస్ట్లీ దేవాలయాలకి. సో అలాంటి ఫీలింగ్ కలుగుతుంది చూస్తుంటే. చూద్దాం మిగతాయి కూడా ఒకసారి కదా. ప్రస్తుతం మనం ఉన్నది 5th ఫ్లోర్ ఆఫ్ లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే పెద్ద ఆడిటోరియం ఉంది. ఈ ఆడిటోరియం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి లైక్ డాన్స్, మ్యూజిక్, అలాగే మోటివేషనల్ క్లాసెస్కి కూడా యూజ్ అవుతుంది. ఈ హాల్ చాలా బాగుంది. లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే కాగ్నోస్పేస్ ల్యాబ్. ఇది అసలు మనం ఎక్కడా కూడా వినము, చూడము. బట్ ఇక్కడ అదే స్పెషల్గా ఉంది. స్పెషల్ అట్రాక్షన్ అనమాట స్కూల్ మొత్తానికి. అసలు అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, పిల్లలు ఇక్కడికి వచ్చి చేసేది ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఏంటి ఇది స్పెషల్? ఇలా అంతా సపరేట్గా కొన్ని మెషిన్స్ అవి ఇవి కనిపిస్తున్నాయి. ఏం అర్థం కావట్లేదు, ఏంటిది? యాక్చువల్లీ దిస్ అన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో ఏంటంటే అండి, లైక్ ఇన్ క్లాస్ మనం అన్ని బుక్స్లో చూసి చదువుకుంటాం కదా. సో అక్కడ ఏమవుతుందంటే ప్రాక్టికల్ స్కిల్ అనేది కొంచెం పిల్లలకి మిస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ప్రతి కాన్సెప్చువల్ టాపిక్ ఏవైతే క్లాస్లో చెప్తున్నారో దాన్ని ఇక్కడికి వచ్చి ఒక యాక్టివిటీగా చేస్తారనమాట. సో ఫర్ అన్ని సబ్జెక్ట్స్ ఒకటి అని ఏం లేదు. సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్, ఈవెన్ రోబోటిక్స్, వీ ఆల్సో ఇన్వాల్వ్డ్. లైక్ సోషల్ కూడా ఉంది ఇక్కడ. దీంతోపాటు మన దగ్గర విఆర్ ఉంది. వాళ్ళకి విఆర్ అనేది ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు కదా. సో పిల్లలకి అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. దాంట్లో మేము డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అన్నీ షూట్ చేసాం. లైక్ కోల్ మైన్స్ ఇవన్నీ షూట్ చేసాం అనమాట. సో అక్కడికి మనం పిల్లల్ని తీసుకెళ్ళాం. బట్ విఆర్ వల్ల యూజ్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టు, అక్కడ ఏమేమి చేస్తున్నారో అన్నీ వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారు అనమాట. ఇంకా మనకి ఇక్కడ వస్తే ఆటోమేషన్ కిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే మనం స్టార్టింగ్ క్లాసెస్ వైజ్ ఇప్పుడు 3rd క్లాస్కి స్టార్టింగ్ బేసిక్ కనెక్షన్స్ ఎలా చేయాలో ఇలాంటివన్నీ నేర్పిస్తాం. మనకి ఇక్కడ నుంచి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉందండి. ఫస్ట్ వరకు నుంచి అంటే క్లాస్ వైజ్ మనం వాళ్ళకి కాన్సెప్ట్స్ చెప్తామండి. సో అలా బేసిక్ పెంచుకుంటూ వస్తాం. స్టార్టింగ్ ఒక 5th వాళ్ళకి బేసిక్ కనెక్షన్స్ ఎలా చేయాలి, ఇలా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఎలా చేయాలో చెప్తాం. సో అది 10th వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే దాన్ని ఆటోమేషన్ కింద మారుస్తాం. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ని ఇన్వాల్వ్ చేస్తాం అనమాట. సో బేసిక్ ఐడియా అన్నట్ల మీద ఇస్తామండి. వాళ్ళు బేసిక్స్ అన్నీ బాగా నేర్చుకునేలా తయారు చేస్తాం వాళ్ళని. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయండి, చాలా రకాల గురించి తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇది ఏంటి అంటే ఇది ఒక బ్యాలెన్స్ స్కేల్. దీన్ని స్ట్రక్చర్స్గా అలా పర్ఫెక్ట్గా ఎలా బిల్డ్ చేయాలి, అది స్టేబుల్గా ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ నేర్పిస్తామండి. థ్యాంక్ యూ. లక్ష్య ఒలింపియాడ్ స్కూల్కి మరో ప్రత్యేకత ఏంటంటే పిల్లలు సిక్ అయినప్పుడు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు జనరల్గా ఎవరైనా స్కూల్స్ వాళ్ళు. బట్ వాళ్ళు వచ్చే వరకు కొంచెం టైం తీసుకుంటుండొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏ ఆఫీస్లో ఉంటారో, లేకపోతే డ్యూటీలో ఉంటారో, లేకపోతే ఇంటి దగ్గర ఉన్నారో లేదో, ఇంటి నుంచి రావాలన్నా కూడా కొంత టైం పడుతుంది. బట్ ఆ టైంలోపు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ని అరేంజ్ చేశారు వీళ్ళు. అదిగో బెడ్ కూడా అరేంజ్ చేశారు, నర్సింగ్ స్టాఫ్ కూడా ఉండి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏదన్నా అవసరమైనప్పుడు ఇచ్చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చేసి ఆ తర్వాత హాస్పిటల్కి షిఫ్ట్ చేయటమా, లేదంటే పేరెంట్స్తో ఇంటికి పంపించడమా. సో అలా కూడా వీళ్ళు ప్లాన్ చేశారు. నిజంగా బాగా అనిపిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఈ స్కూల్లో ప్రీ ప్రైమరీ పిల్లల కోసం స్పెషల్గా ప్లే జోన్ ఉంది, ఇండోర్ అని. అదే ఇది. ఇక్కడ కొంతమంది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు చూడండి. మేబీ అడ్మిషన్ కోసం వచ్చిన పిల్లలు అయి ఉంటారు. ఒకసారి
ఓపెన్గా ఉన్నటువంటి గ్రౌండ్ కూడా, ప్లే గ్రౌండ్ కూడా చూసేద్దాం రండి. ఇదే ఓపెన్ ప్లే గ్రౌండ్ లక్ష్య ఒలింపియాడ్ స్కూల్కి సంబంధించి. నేను ముందే చెప్పాను, పిల్లలంటే కేవలం చదువు 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 ఇదే తప్ప వేరే ఏమి లేకుండా అయిపోయిందని. బట్ ఇక్కడ అందుకు భిన్నంగా ఓపెన్ గ్రౌండ్ కూడా పెట్టారు. ఆ బిల్డింగ్ వరకే పరిమితం కాకుండా ఇమ్మీడియట్గా వెంటనే ఉంది ఆపోజిట్లోనే బిల్డింగ్కి. సో అది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా సెటప్ చేస్తున్నారు. తర్వాత మేబీ కొద్ది రోజులకి మొత్తం పూర్తి స్థాయిలో, అంటే జూన్కి కదా అడ్మిషన్స్, అప్పటి వరకు పూర్తి స్థాయిలో రెడీ అయిపోతుండొచ్చు. ఇందులో వచ్చేసి ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేస్తామని చెప్పి స్టాఫ్ చెప్తా ఉన్నారు. మీ బాబా అండి పాపన ఎవరిని జాయిన్ చేయడానికి వచ్చారు లక్ష్యాలో? మా పాపనండి ఇప్పుడు ప్రస్తుతానికి 7th క్లాస్ అయిపోతుందండి. 8th క్లాస్ అడ్మిషన్ కోసం వచ్చాము. ఈ లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ అనేది ఒక విజన్ తోటి పెట్టారండి. వాళ్ళు 8th, 9th, 10th అనేది ఒక ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ కి ఆ విజన్ తోటి తీసుకొచ్చిన స్కూల్ అండి. కాన్సెప్ట్స్ అనేది వాళ్ళు సిలబస్ కూడా కోటా నుంచి తీసుకొచ్చిన సిలబస్ పెడుతున్నారండి ఇక్కడ. సో 8th, 9th, 10th అనే బేసిక్ ఫౌండేషన్ గిట్ట స్ట్రాంగ్ ఉన్నట్టయితే మన పిల్లలు నీట్ కానీ ఐఐటి జీ కానీ క్రాక్ చేస్తారనే ఒక నమ్మకంతో మేము స్టాఫ్ని, ప్రిన్సిపల్ గారిని అందరినీ కలిసి మాట్లాడడం జరిగిందండి. వాళ్ళ సిలబస్ కూడా ఖచ్చితంగా నీట్ సిలబస్ చేశారండి. ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ ఐఐటి ఫౌండేషన్ అండ్ నీట్ ఫౌండేషన్. సో బోత్ రెండు కోర్సుకి యూజ్ అయ్యే విధంగా వాళ్ళ కరికులం డిజైన్ చేశారండి. సో కోటా అనేది మనకు 36 years నుంచి రాజస్థాన్లో ఉంది. సో వాళ్ళ యొక్క కోర్సు, వాళ్ళ యొక్క మెటీరియల్ సహాయంతో వాళ్ళు మన హైదరాబాద్లో ఇక్కడ కొండాపూర్లో లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ అనేది పెట్టి ఒక పిల్లలకు మంచి ఫౌండేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో స్థాపించారండి ఈ సంస్థ. అవునండి, 10th వరకు వాళ్ళకు, అంటే ప్రస్తుతానికి 8th అడ్మిషన్ తీసుకుంటున్నాము. సో గోయింగ్ ఫార్వర్డ్ 9th, 10th కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని 10th వరకు ఒక స్టాండర్డ్ స్కూల్గా మెయింటైన్ చేసి పిల్లలకి ఒక ఐఐటి బేస్, ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ ఐఐటి అండ్ నీట్. సో ఇదే వాళ్ళ యొక్క టార్గెట్ అండి. సో నాకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ యొక్క మెటీరియల్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. సో న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. సో స్టార్ట్ చేసి మేము అడ్మిషన్ కోసం వచ్చామండి. మాకు నచ్చింది. సో ఫర్దర్గా మేము ప్లాన్ చేస్తున్నామండి. నమస్తే అండి, నా పేరు రఘు. మా బాబు గురించి అడ్మిషన్ గురించి వచ్చాము. 5th క్లాస్ అడ్మిషన్ అండ్ ఎక్సీడ్స్ కరికులం విని పేపర్ యాడ్లో చూసి వచ్చామండి. ఇప్పుడే మా బాబు ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడు. అంటే జస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ కోసం అని చెప్పారు. మంచిగా పర్ఫామ్ చేస్తే మేబీ స్కాలర్షిప్ రావచ్చేమో. సో దాని గురించి యాడ్ చూసి వచ్చాము. ఓవరాల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగుందండి. మేము ఎగ్జామ్ స్కూల్ చూసామండి, బాగుంది. ఎక్సీడ్స్ వాళ్ళకి కాగ్నో స్పేస్ ల్యాబ్ ఉంది, వాళ్ళకి లైబ్రరీ ఉంది, పిల్లలకి ఓవరాల్ గా మల్టీపర్పస్ హాల్ ఒకటి ఉంది, పైన ప్లే గ్రౌండ్ కూడా ఉందండి. వాళ్ళకి మీరు చూస్తే ఈ ఐఐటి అండ్ నీట్ స్టూడెంట్స్కి అలా ప్లే గ్రౌండ్ అలా ఉండదు. వాళ్ళకి పక్కన వాళ్ళకి ప్లే గ్రౌండ్ కూడా ఉంది పిల్లలకి. సో ఓవరాల్గా అయితే చాలా బాగుందండి వీళ్ళకి. సో ఒకవేళ మా బాబుకి మంచి స్కాలర్షిప్ వస్తే మేము అడ్మిట్ చేస్తాం. ఎవరు అడ్మిషన్ కోసం వచ్చారండి? మా అబ్బాయి అండి. మా అబ్బాయి 7th వస్తాడు ఇప్పుడు. స్కూల్ నచ్చే, మేము యాడ్ చూసి స్కూల్ నచ్చే, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరు అంతా బాగా నచ్చి, కార్పొరేట్ కల్చర్ అనిపించి, హైజీన్ అవన్నీ బాగా నచ్చే మేము జాయిన్ చేయాలని స్కాలర్షిప్ ఎగ్జామ్ కోసం వచ్చాము. అది రాస్తే అంటే స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది? అవునండి, అవును. అంటే మనకి ఫీజు తగ్గుతుంది కదా ఎగ్జామ్ వల్ల, అందుకే మేము కూడా రావడం. రీజనబుల్ ఫీజు వల్లే మేము జాయిన్ చేయాలనుకున్నాం. డెఫినెట్గా అండి. వీళ్ళ కరికులము అంతా బాగున్నాయి. మేము అవన్నీ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని మాకు బాగా కంఫర్ట్ అనిపించి నచ్చి వచ్చాం. ఎవరిని అడ్మిషన్ కోసం వచ్చారండి? మా అబ్బాయి అడ్మిషన్ కోసం వచ్చాము మేడం. స్కాలర్షిప్ టెస్ట్కి 6th క్లాస్కి. ఈరోజు స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంది. పేపర్ యాడ్ చూసాము, బ్రాంచ్ విజిట్ చేసాము. హైజీనిక్ గాను అండ్ మోర్ ఓవర్ న్యూ అకాడమిక్ ఇయర్తో స్టార్ట్ అవుతుంది స్కూల్. వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అంతా ఉన్నారు. సో స్కాలర్షిప్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ దాన్ని తీసుకొని అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో మెయిన్ ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కాగ్నోస్కోపిక్ ల్యాబ్ అనేది పెట్టారు. సో వాట్ ఎవర్ ద థియరీగా వాళ్ళు విన్నది మొత్తం ప్రాక్టికల్గా విజువల్స్తో వాళ్ళు లైక్ 7D మూవీ కైండ్ ఆఫ్ థింగ్లో దే కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ వెరీ వెల్. సో విజువలైజ్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. అండ్ దానికి తగ్గట్టు ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నారు. విత్ ఫౌండేషన్తో పాటు స్ట్రెస్ ఫీల్ కాకుండా సపరేట్గా వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారన్నమాట. వీక్లో షెడ్యూల్స్ లైక్ పిల్లలు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా లైక్ ద హ్యూమానిటీకి సంబంధించిన ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే పిల్లలు ఎలా ఎదగాలి, లైక్ పేరెంట్స్తో ఎలా బిహేవ్ చేసుకోవాలి, సొసైటీలో ఎలా ఉండాలి, నాట్ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఎలా సొసైటీతో మింగిల్ అవ్వాలి, హౌ అనే కాన్సెప్ట్ మీద కూడా కొన్ని సెషన్స్ ఇస్తున్నారు. ప్లస్ ఓపెన్ గ్రౌండ్ కూడా ఉంది.
లైక్ ఇక ఈవినింగ్ కొద్దిగా ఏదైనా లేట్ అవుతుంది అనుకుంటే వీ హ్యావ్ డ్యాన్స్ క్లాసెస్ అని, యోగా అని చెప్పి, అండ్ సపరేట్ స్కేటింగ్, ఆర్చరీ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. సో బేసిక్గా బాగా నచ్చింది. చూడాలి మేడం, స్కాలర్షిప్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాం. పూర్తిగా స్టాఫ్ తోటి మాట్లాడి అన్ని తెలుసుకుని చెప్తున్నారు, బాగుంది. కానీ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఓకే మీరు చెప్పినవి అన్ని బాగున్నాయి అని వచ్చారు, బట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న స్కూల్ కదా, ఏమాత్రం వాళ్ళు రీచ్ అవుతారు మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ అనిపిస్తోంది? మీరు అన్నది కరెక్టే మేడం. మేము కూడా ఫస్ట్ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. సో ఆ తర్వాత నేను ప్రిన్సిపల్ గారితో కానీ స్టాఫ్తో కానీ మాట్లాడితే దే ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. అందరూ నేమ్స్ డిస్క్లోజ్ చేయదు కానీ మంచి కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చారు స్టాఫ్. సో దీని ఫౌండర్ కూడా ఇక్కడ మనీలో కాంప్రమైజ్ చేసినట్లు ఏం లేదని చెప్పారు టీచర్స్ మాకు. సో లైక్ హై పెయిడ్ శాలరీస్ అండ్ హై క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ బిలో 5th గ్రేడ్కి కేరళ నుంచి ఓన్లీ లెక్చరర్స్ని టీచర్స్ని, అండ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండేటట్టు ప్లాన్ చేసుకొని కమ్యూనికేషన్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు చూస్ దిస్ వన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ ప్రిన్సిపల్ సంతోషి జ్యోత్స్న గారు. ఒకసారి ఆమెతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చూసానండి లక్ష్య స్కూల్ మొత్తం ఆల్మోస్ట్ సంథింగ్ డిఫరెంట్ ఉంది మిగతా స్కూల్స్ కి కంపేర్ చేసినప్పుడు, అన్ని రకాలుగా కూడా. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్స్ కావచ్చు, లేదంటే స్టాఫ్ విషయంలో కావచ్చు, అన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గా, సంథింగ్ స్పెషల్గా ఉంది. సో ఏ లక్ష్యంతో మీరు ఈ స్కూల్ని స్టార్ట్ చేశారు? ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంది? ఫీజు స్ట్రక్చర్ ఏంటి? అంటే నార్మల్ పీపుల్కి అందుబాటులోనే ఉంటుందా, లేకపోతే హైఫై ఫీజులు ఉంటాయా? నేను విన్నది ఏంటంటే అందుబాటులోనే ఉంటాయని. మీరు మొత్తం డీటెయిల్డ్గా చెప్పండి. లక్ష్య ఒలింపియాడ్ స్కూల్ పెట్టిన మెయిన్ మోటో ఏంటి అంటే, ఇప్పుడు ఈ ప్రైమ్ లొకేషన్లో పెట్టాను ఈ స్కూల్ని విత్ మినిమల్ ఫీజ్ అనమాట. కంపేర్ టు ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్కూల్స్ చాలా ఉన్నాయి మాకు ఇప్పుడు. సో ఈ కాంపిటీషన్ తో మేము కంపీట్ అవ్వాలి అంటే, సో వి థాట్ ఫీజ్ కొంచెం మినిమల్ గా పెట్టాలి అని. ఫ్రమ్ నర్సరీ టు గ్రేడ్ 10 ఈ ఇయర్ టిల్ గ్రేడ్ 8 ఉంటుంది. నర్సరీ టు గ్రేడ్ 8 సిబిఎస్ఈ కరికులం టిల్ గ్రేడ్ 5. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఎక్సీడ్ మెటీరియల్ ఫాలో అవుతాము. అండ్ 6th నుంచి 10th ఏంటంటే మేము ఐఐటి, జేఈ, నీట్ ఫౌండేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో వాళ్ళకి ఫౌండేషన్ ఇస్తాం అనమాట ఐఐటి, జేఈ పైన. అండ్ వచ్చేసి మన ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. స్కూల్ తర్వాత స్కూల్ టైమింగ్స్ వచ్చేసి నర్సరీ నుంచి ప్రీ ప్రైమరీ, నర్సరీ నుంచి PP2 వచ్చేసి 8:30 నుంచి 12:30 వరకు. దాని తర్వాత ప్రైమరీ వచ్చేసి గ్రేడ్ 1 to 5 3:30 వరకు ఉంటారు. హయ్యర్ వచ్చేసి 5 o'clock వరకు. సో వన్స్ ఆ 5 తర్వాత మేము ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఇప్పుడు మనకి వేరే స్కూల్స్, డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు ఎవరైతే ఐఐటి ఫౌండేషన్ లేని వాళ్ళు, వాళ్ళకి సిబిఎస్ఈ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్న వాళ్ళు, ఐఐటి పైన ఎక్కువ ఫోకస్ ఉండదు. అలాంటి చిల్డ్రన్కి మేము ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్లో ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీని పెట్టి అలా ట్రైన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో అది వచ్చేసి ఒక 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది, 5 to 7. ఇంకా వచ్చేసి మన యాక్టివిటీస్ స్కూల్లో పిల్లలకి మెయిన్ ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే, పిల్లలకి ప్రెషరైజ్ చేయొద్దు అని. ఇప్పుడు అడ్మిషన్కి వచ్చిన ప్రతి పేరెంట్ అడుగుతుంది అదొకటే, మా పిల్లల్ని ప్రెషరైజ్ చేయొద్దు అని. సో వీఆర్ సో హ్యాపీ టు హియర్ దట్ యాక్చువల్లీ ఫ్రమ్ పేరెంట్స్. మార్క్స్ మోటో కాదు అని చెప్తున్నారు. దట్ ఈస్ ఆల్ ట్రూ. మనం ఎప్పుడైతే పిల్లల్ని ప్రెషర్ చేయకుండా ఉంటామో, వేరే స్కిల్స్ పైన ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో, వాళ్ళకి అకాడమిక్స్లో ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చేస్తుంది. సో అందుకని మేమేం ఇవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేస్తున్నాం. సో ఎక్కడా కాంపన్సేట్ అవ్వట్లేదు. ఇప్పుడు కాగ్నో స్పేస్ ల్యాబ్ అని ల్యాబ్ చూసానండి, బ్యూటిఫుల్ గా సెట్ అవుతుంది. అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనమాట పిల్లలకి. దాంట్లో ఏంటి అంటే, వాళ్ళు వాట్ ఈస్ యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. వాళ్ళు వెళ్ళలేని ప్లేస్ కి వాళ్ళు వెళ్ళినట్టు. వర్చువల్ రియాలిటీ ఏంటి, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏంటి, 3D ప్రింటింగ్, ఇవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు దాంట్లో. సో అది చాలా వెరీ బిగ్ థాట్, అది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం పిల్లల కోసం. అది కాకుండా జనరల్ గా మనకి కంప్యూటర్ ల్యాబ్ ఉంది, లైబ్రరీ ఉంది, అండ్ సిక్ రూమ్ ఉంది. సిక్ రూమ్ ఆల్సో ఇట్స్ లైక్ పిల్లలు సిక్ అయినప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ టిల్ ద పేరెంట్ అరైవ్స్. కరెక్ట్. పేరెంట్స్ కి డెఫినెట్ గా టైం పడుతుంది వాళ్ళకి రావడానికి. సో వాళ్ళు వచ్చేంత వరకు we will be taking care of the sick children with a staff, with a nurse who is experienced. నా ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, మీ దగ్గర ఓపెన్ గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ, ఓపెన్ గ్రౌండ్ అది కూడా ఎక్కువ అడుగుతున్నారు. లైక్ అకాడమిక్స్ కాకుండా పిల్లలకి ఫిట్నెస్ కూడా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. దానికోసం మాకు చాలా ఫార్చునేట్ గా రైట్ నెక్స్ట్ ద బిల్డింగ్ మాకు ఒక గ్రౌండ్ ఉంది, వెరీ స్పేషియస్ గ్రౌండ్. దాంట్లో మేము స్కేటింగ్ ప్లాన్ చేస్తున్నాము, బాస్కెట్ బాల్, ఫుట్బాల్,
ఇవన్నీ ఆర్చరీ ఉంది, జిమ్నాస్టిక్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అండ్ మీరు చూసుంటారు పైన వెరీ స్పేషియస్ ఆడిటోరియం ఉంది, అవును, 5th floor లో. అది వచ్చేసి మనకి ఇండోర్ యాక్టివిటీస్ కన్నీ, మ్యూజిక్, భరతనాట్యం కానివ్వండి, వెస్టర్న్ డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ లో కూడా వోకల్ మ్యూజిక్ విత్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టివిటీ టీచర్స్ ని తీసుకుంటున్నాం. అవునండి, నేను ఇప్పుడు స్కాలర్షిప్ కి టెస్ట్ ఏదో చూసాను పైన. అదేంటండి, అట్లా రాసిన వాళ్ళకి ఏమన్నా తక్కువ చేస్తారా ఫీజు? ఎస్ మేడం, అది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు పెట్టాము మీరు చూసారు కదా, స్కాలర్షిప్ టెస్ట్ అనేది పిల్లల్ని ఎంకరేజ్ చేద్దామని. అట్ ద సేమ్ టైం న్యూ స్కూల్ కాబట్టి అడ్మిషన్ లో మాకు హెల్ప్ అవుతుంది కాబట్టి మేము అలా ప్లాన్ చేసాము. ఎంత తగ్గుతుందండి ఫీ? అంటే మెరిట్ 100% వచ్చిన వాళ్ళకి 50% వరకు వేవ్ ఆఫ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్ కి కూడా ఎవరిని డిస్కరేజ్ చేయకుండా మినిమల్ ఎంతో కొంత స్పెషల్ డిస్కౌంట్ అని చెప్పాం. వి డింట్ రివీల్, విల్ డెఫినెట్లీ రివీల్ ఇన్ 1 or 2 days. సో అది కూడా లక్కీగా మాకు చాలా మంది వచ్చారు ఈ రోజు. సో క్లాస్ కి ఎంత మంది తీసుకుంటారండి? అంటే పర్మిషన్ ఎంత వరకు ఉంటుంది? 25 అండి. మేము 25 to 28 మ్యాక్స్, ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్లాస్ రేషియో అండ్ మళ్ళీ 2 teachers ఉంటారు క్లాస్ లో. సో అది కూడా కొన్ని స్కూల్స్ లోనే ఉంటుంది మనకి, అందుకే అడిగా. సో మానిటరింగ్ కి ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంకొకరు అసోసియేట్ చేయాలి పిల్లలతో, స్లో లెర్నర్స్ తో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు క్లాస్ లో. సో వాళ్ళతో అసోసియేట్ చేయడానికి మేము ఇంకొక టీచర్ ని కూడా హెల్ప్ తీసుకుంటాం క్లాస్ లో. కో ఎడ్యుకేషన్ అండి. 2 sections ఫర్ దిస్. 2 sections ఉంటాయా ప్రతిదానికి? ఫర్ ఎవ్రీ గ్రేడ్ 2 sections ఉన్నాయి. జూన్ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయండి? అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. కొంతమంది పేరెంట్స్ వి రీచ్డ్ 100 ఆల్రెడీ. ఇంకా స్పెషల్ ఏంటంటే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్, ఫుడ్. ఓకే, అంటే అవి ఇంక్లూడింగ్ ఫీజ్ అంటే లేదండి, ఎక్స్క్లూడింగ్ ట్యూషన్ ఫీజ్ కాదు, మ్యాండేటరీ కాదు, డెఫినెట్ గా అవైల్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా మేము చాలా హైజీనిక్ గా హోమ్ కుక్డ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఫుడ్ అనగానే చాలా స్కూల్స్ లో ఫుడ్ ఉన్నా గానీ పేరెంట్స్ ఏంటంటే కొంచెం వెనక ముందు అవుతుంటారు. అది ఎలా తయారు చేస్తారో, ఎలా చేస్తారో ఏంటో అన్న దాంట్లో ఎంత ఇబ్బందిగా ఉన్నా అది వేడివేడికి లేకపోయినా పర్లేదని చెప్పేసి బాక్స్ ప్యాక్ చేస్తుంటారు. కానీ యూ కెన్ సీ మాస్క్ పెట్టుకుని, గ్లవ్స్ పెట్టుకుని, సో ప్రాపర్గా వెరీ హైజీనిక్గా హోమ్ కుక్డ్ అండ్ హెల్దీ ఫుడ్. పిల్లలకి న్యూట్రియంట్స్ అన్ని అందాలి కాబట్టి చాలా ప్రాపర్గా ఎవ్రీ డే అన్ని న్యూట్రిషన్స్ అందేలాగా లంచ్, యాజ్ ఆఫ్ నో లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం. వద్దు అనుకున్న వాళ్ళకి ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు. మ్యాండేటరీ పెట్టలేదు, మనం ఫోర్స్ చేయలేము కాబట్టి మ్యాండేటరీ చేయలేదు. కూపన్ సిస్టమ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకండి అంటే ఎవరైనా ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా సడన్ గా ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది పెయిడ్, అది పెయిడ్ అప్పటికప్పుడు తీసుకోవడం. ట్రాన్స్పోర్ట్ చుట్టుపక్కల ఎక్కడి నుంచి అని ఇస్తారండి? ఎంత రేడియస్ పెట్టుకున్నారు? ఆల్మోస్ట్ మోర్ దాన్ 5 kilometers, విత్ విసినిటీ ఆఫ్ 5 to 6 kilometers వరకు. చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, JNTU, ఇక్కడ వచ్చేసి నల్లగండ్ల, గచ్చిబౌలి, ఇంకా ఆల్మోస్ట్ సరౌండింగ్ ఏరియాస్ అంతా. సో విత్ ఆల్ అమ్యూనిటీస్, వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యాకల్టీ. ఇప్పుడు పేరెంట్స్ అడుగుతుంది కూడా అదే, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఇలాంటివన్నీ అడుగుతున్నారు అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో వాటిపైన కూడా చాలా ఫోకస్ చేస్తున్నాము. టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయడంలో కూడా ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంది. ఎలా అంటే చాలా స్క్రూటనైజ్ చేసి తీసుకుంటున్నాం టీచర్స్ని కూడా. లైక్ వాళ్ళకి జస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కాకుండా వాళ్ళ స్టెబిలిటీ అండ్ కంటిన్యూటీ ఇన్ ద ప్రీవియస్ ఆర్గనైజేషన్స్, విచ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అక్కడ చేసిన దాన్ని బట్టి మన ఆర్గనైజేషన్లో చేస్తారు అన్న దాంతో. సో ఒక డెమో తీసుకొని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి, సో ఆల్రెడీ చాలా మంది వచ్చారు. స్టిల్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్. సిలబస్ కూడా ఏం సిలబస్ అండి? సిలబస్ వచ్చేసి ఇప్పుడు మొత్తం IIT ఫౌండేషన్ అండి. ఇక్కడ వచ్చేసి CBSE ప్రైమరీ వరకు, IIT ఫౌండేషన్ ఒలింపియాడ్ కరిక్యులం, అంటే మల్టీ సిలబై టైప్ అనమాట. సో పిల్లలు ఏ కరిక్యులం నుంచి వచ్చినా వాళ్ళు మౌల్డ్ అయిపోయేలాగా. అదే దానికోసం అడిగాను. ఇప్పుడు వేరే దాని నుంచి వచ్చాను కూడా దీన్ని తొందరగా అడాప్ట్ చేసుకోవాలి, ఈజీగా అడాప్ట్ చేసుకోండి, ఈజీగా పిల్లలు సఫర్ అవ్వకూడదు ఎండ్ ఆఫ్ ద డే. సో దే కెన్ ఈజీలీ మౌల్డ్ ఇన్ టు దిస్ కరిక్యులం. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.